ఈరోజు ప్రదోష వ్రతం ఉంది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో, అలాగే శ్రావణ మాసంలో ఎలాంటి పనులు చేయవచ్చో, ఎలాంటి పనులు చేయకూడదో, శ్రావణ మాసంలో సమస్త శుభాలు చేకూరాలంటే పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో, జపించాల్సిన మంత్రాలేంటో, చదవాల్సిన స్తోత్రాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు సాయంకాలం పూట త్రయోదశి తిథి ఉంది. ఏ నెలలోనైనా శుక్లపక్షంలో కానీ బహుళపక్షంలో కానీ త్రయోదశి తిథి ప్రదోషకాలంలో ఉన్నట్లయితే ప్రదోష వ్రతం అనే పేరుతో శివుణ్ణి పూజించాలని, దానివల్ల సమస్త శుభాలు చేకూరుతాయని శివమహాపురాణంలో చెప్పడం జరిగింది. దానికి కారణం ఏంటంటే, త్రయోదశి తిథి రోజు దేవతలందరూ వచ్చి హాలాహలం స్వీకరించిన పరమేశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అలా దేవతలందరూ హాలాహలం స్వీకరించిన పరమేశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పుకున్న సమయంలో త్రయోదశి తిథి ఉంది. అందుకే త్రయోదశి తిథి ఉన్న సమయంలో ప్రదోష వ్రతం అనే పేరుతో శివపూజ, శివాభిషేకం చేయటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈరోజు సాయంకాలం పూట పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయటం, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయటం, విభూతి కలిపిన జలాలతో అభిషేకం చేయటం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రం జపిస్తూ ప్రదోష కాలంలో శివాభిషేకం చేయటం ద్వారా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. ప్రదోష వ్రతం సందర్భంగా ఈరోజు ఉపవాసం ఉంటే మంచిది. పగలు ఉపవాసం ఉండి సాయంకాలం శివాభిషేకం చేసుకొని ఆ తర్వాత పరమేశ్వరుడికి నైవేద్యం సమర్పించి ఆహారాన్ని స్వీకరించాలి. దీనివల్ల శివానుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అదేవిధంగా శ్రావణ మాసంలో ఎవరూ కూడా చీకటిలో భోజనం చేయకూడదు. అలాగే సూర్యాస్తమయ సమయంలో భోజనం చేయకూడదు. సూర్యాస్తమయ సమయంలో నిద్రించరాదు. అలాగే సాయంకాలం చీకటి పడిన తర్వాత పాలు, పెరుగు, వెన్న ఇలాంటివేవి కూడా మహిళామణులు ఇతరులకి ఇవ్వరాదు. శ్రావణ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా గృహంలో పండ్లు కుళ్ళిపోకుండా జాగ్రత్త పడాలి. అలాగే ఇల్లు శుచి శుభ్రత ఉండేలాగా చూసుకోవాలి. మట్టి గాజులు తప్పనిసరిగా మహిళామణులు ధరించాలి. అలా ధరించినట్లయితే శ్రావణ లక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం సులభంగా కలగాలంటే శ్రావణ మాసం సందర్భంగా దానిమ్మ మొక్క దగ్గర దీపం వెలిగించటం, లక్ష్మీదేవికి దానిమ్మ పండు గింజలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే శ్రావణ మాసంలో పురుషులందరూ కూడా లక్ష్మీదేవి విమల మంత్రం చదువుకుంటే కుటుంబంలో సభ్యులందరికీ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి విమల మంత్రం ఏంటంటే లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ. దీన్ని లక్ష్మీదేవి విమల మంత్రం అంటారు. ఇంటి యజమాని ఈ మంత్రం చదివితే ఇంట్లో ఉన్న సభ్యులందరికీ లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఈ నెలలో ఎప్పుడైనా సరే ఒక్కసారి లక్ష్మీదేవి చిత్రపటానికి తామర గింజల మాలికను అలంకరణ చేసుకొని లక్ష్మీదేవిని పూజించి, లక్ష్మీదేవి పూజ పూర్తయిపోయిన తర్వాత లక్ష్మీదేవి చిత్రపటానికి అలంకరించిన ఆ తామర గింజల మాలికను ఎక్కడైనా పారే నీళ్లలో విడిచిపెట్టినట్లయితే జన్మజన్మల దారిద్ర్య బాధల నుంచి సులభంగా బయటపడవచ్చని, ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే శ్రావణ మాసంలో పద్మపురాణంలో చెప్పబడిన పృథు చక్రవర్తి కథను విన్నా చదివినా 7 జన్మల దారిద్ర్య బాధలు తొలగింపజేసుకోవచ్చని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అలాగే శ్రావణ మాసం సందర్భంగా ఖర్జూర పండ్లకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఏ రోజైనా శ్రావణ మాసంలో ఎండు ఖర్జూర పండ్లు శ్రీ మహాలక్ష్మీదేవికి నివేదించి ఆ తర్వాత ఆ ఎండు ఖర్జూర పండ్లు ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి వాటిని ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోవడం ద్వారా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే దేవేంద్రుడు తను కోల్పోయిన సంపదను తిరిగి పొందటానికి లక్ష్మీదేవిని స్తుతించాడు. దీన్ని ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం అంటారు. ఈ స్తోత్రాన్ని శ్రావణ మాసంలో పఠించినా విన్నా కూడా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. ఇలా శ్రావణ మాసంలో ప్రత్యేకమైన నియమాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ప్రదోష వ్రతం సందర్భంగా ప్రదోష కాలంలో శివపూజ చేసి శివానుగ్రహానికి సులభంగా పాత్రులు కండి.